యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దరు. నమస్తే సార్. నమస్కారం అండి. గైడెడ్ మెడిటేషన్ అద్భుతంగా చేయించారు. నాకైతే ఈరోజు ఈ ఆజ్ఞా చక్రం దగ్గర మరీ అసలు విపరీతమైన నొప్పి వచ్చింది. చాలా చక్కగా కుదిరింది సార్. ఆజ్ఞా చక్రం దగ్గర విపరీతమైన నొప్పి వచ్చింది. అంటే ఆ బ్లాకేజ్ పోయింది మీకు. అంటే జనరల్ గా మనకి ఆజ్ఞా చక్రం దగ్గర ఇలాపింగ్ అన్నట్లు సమన్వయం చెందక ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మన సమన్వయానికి దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేసుకున్నాం. సో దానివల్ల మీకు ఏమైనా బ్లాకేజ్ అంటే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ ఇవి దానికి సంబంధించిన మీకు సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్. నాకు ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం దగ్గర చాలా నొప్పిగా అనిపించింది. నాకు మా ఇంట్లో వాళ్ళే నా దగ్గరకు వచ్చి కూర్చొని నడువు అన్నట్టు అనిపిస్తుంది మాస్టర్. మా ఇంట్లో వాళ్ళే నా పక్కన వచ్చి, కానీ ఎవ్వరు లేరు, కానీ నా పక్కన వచ్చి ఏందో మాట్లాడుతున్నట్టు, ఏందో ఒక ఆలాపన నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది హాస్టల్ మాస్టర్స్ మేడం. అంటే మీరు ఇంట్లో వాళ్ళు మీకు పరిచయం ఉంటారు కాబట్టి ఆ రూపంలో హాస్టల్ మాస్టర్. సో అందుకే మేము లేడీసే మాస్టర్, ఎవరైనా కావచ్చు ఏ రూపంలో వాళ్ళు. అందుకే నేను ఏమన్నా అంటే మీకు వచ్చిన హాస్టల్ మాస్టర్స్ కి వచ్చిన వాళ్ళని కూడా ధ్యానం చేసి ఏ పర్పస్ కి అయితే వచ్చారో వాళ్ళని మీరు అడగండి అని చెప్పన్నాను నేను. అదే నాకు అదే ఆలోచన. నాకెవరో వచ్చి నా పక్కన కూర్చున్నట్టు, మా ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు, మా ఇంట్లో వాళ్ళే అదేంది ఇదేంది అని అడుగుతున్నారు నన్ను. కానీ ఇదేంది ఇట్లా అడుగుతున్నారు అని అనుకుంటున్నాను. అట్లా మా ఇంట్లో వాళ్ళే వస్తారని నేను అనుకోలేదు మాస్టర్. ఏ రూపంలోనే రావచ్చు, మనకు తెలిసిన రూపంలో రావచ్చు, తెలియని రూపంలో రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళు ధ్యానంకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళు ఏమైనా మెసేజ్ చెప్పదలుచుకుంటే తెలుసుకోవాలి. లేకపోతే మనకేమైనా సందేహాలు ఉంటే వాళ్ళని అడగాలి, మనకు గైడెన్స్ ఇమ్మని. అందుకనే అంటే నాకు అర్థం కాలేదు కదా మాస్టర్. అది అర్థం కాక ఏంది ఇట్లా అడుగుతున్నారు నన్ను అని నేను ఒక డౌట్ లోకి వెళ్ళిపోయినాను అనమాట. ఏందో వీళ్ళు ఇట్లా వచ్చి నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఈసారి వచ్చినప్పుడైనా మీరు నెక్స్ట్ టైం ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మెసేజ్ అడగండి, మీరు ఏమైనా చెప్పండి. లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని గైడెన్స్ ఇమ్మని అడగండి. ఆ గైడెన్స్ శబ్ద రూపంలో రావచ్చు, లేకపోతే పిక్చర్ రూపంలో కూడా రావచ్చు. నాకు అట్లా కూడా కనిపిస్తుంది, వాళ్ళు ఏమైనా చెప్తున్నట్టు ఆలాపన నాకు వస్తుంది మాస్టర్. కానీ ఎందుకు అట్లా నాకు వస్తుంది అనుకుంటున్నా, నేను గమ్మునుకున్నాను. మన ఒక్కరిని కాదు, అందరినీ ఇన్వైట్ చేసాము ధ్యానంలో. నాకు ఇంకా లాగేస్తుంది మాస్టర్. అదే దాంట్లో బ్లాకేజ్ అన్ని హాస్టల్ సర్జరీస్ చేస్తారు వాళ్ళు. హాస్టల్ సర్జరీస్ జరిగాయంటే మనకు గ్రాడ్యువల్ గా నొప్పులన్నీ ఏవైతే రుగ్మతులు ఉన్నాయో. ఓకే, సో చెప్పండి. థ్యాంక్స్ చెప్పాలి, మన ఓన్లీ ఛానలింగ్ అంతే. మంచిగా ధ్యానం చేపించింది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మంచిగా ఇట్లానే చేపియండి మరి మరి. చాలా మంచి సంతోషం అనిపించింది నాకైతే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉన్నారండి చెప్పండి దయచేసి. ఇందాక వీడియో ఆన్ చేయలేదు సార్. నేను మిద్ది మీద ఉన్నాను సార్, ఇంట్లో సిగ్నల్ కట్ అయిపోతూ ఉంటది నాకు, అందుకు పైకి వచ్చేసాను సార్. నమస్తే సార్. చెప్పండి. ఈ రోజు అయితే నాకు బాడీ అంతా లైట్ గా దూది పింజలాగా అయిపోయింది అన్నట్టు అనిపించింది సార్. వెరీ గుడ్. అంటే మీలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయాయి, బ్లాకేజెస్, దట్ ఇండికేషన్. థ్యాంక్ యూ సార్. అసలు ఎంత తొందరగా 45 minutes కంప్లీట్ చేసుకున్నాం అన్నట్టుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ సార్ యూ. నమస్కారం సార్. చెప్పండి. సార్ చంద్రయ్య. చెప్పండి సార్. సార్ ఈరోజు నిన్నటి కంటే చాలా బాగుంది సార్ మెడిటేషన్. Thank you, భూమాతకు మన నెగిటివ్స్ పంపిస్తున్నాం కదా, అవును. భూమాతకు కోరుకుంటున్నాం అన్నట్టు నా నెగిటివ్స్ తీసుకొని పాజిటివ్ పంపించానంటే నాలో ఉన్న నెగిటివ్స్ అన్ని తీసేసుకొని పాజిటివ్ పంపించింది వెరీ గుడ్ పాదాల సార్. నుంచి. అయితే నా పాదాలు, కాళ్ళు, చేతులు ఉన్నట్టు కూడా అనిపించలేదు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలే, అదే మనం బెలూన్ స్థితి, డీప్లోకి వెళ్ళిపోయింది. అదే మన బెలూన్ ఎలా లైట్ గా అలా అవుతుంది బాడీ. లైట్ గా ఉన్నట్టు లేదు, చేతులు గాని కాళ్ళు గాని బాడీ గాని. మనం ఎరకలో ఉన్నాం కానీ అదే. అవి మనకి ఎరకలో లేవు. అదే అదే వెరీ గుడ్ ఇండికేషన్ అది. సార్ ఈ 1 వీక్ నుండి మన ఆజ్ఞా చక్రంలో తడియలో అప్పుడప్పుడు గుంజుతుంది సార్, గుంజుతుంది మళ్ళీ ఆటోమేటిక్ తగ్గుతుంది, గుంజుతుంది తగ్గుతుంది. నాడి కొట్టుకుంటది కదా ఆజ్ఞా చక్రం, మన బొట్టు పెట్టుకునే దగ్గర లాగుతుంది, ఇట్లా లాగుకుంటా వదులుతుంది, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ గా అవుతుంది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్ అదే కంటిన్యూషన్ వస్తుంది. అది ఓపెన్ ఎందుకు ట్రై చేస్తున్నది, దానికి ఏంటంటే మీకు ఫస్ట్ మీరు మనసులో అనుకున్నది వాళ్ళనే నుంచి మెసేజెస్ వస్తాయి. మీరు ఇప్పుడు ఫోన్ చేయాలని మాట్లాడాలని అనుకున్నారు అనుకోండి, ఆ 24 hours లో వాళ్ళు మీకు సో అది ఇండికేషన్ మనకి. అంటే ఫస్ట్ దృశ్య రూపంగా మీ మనసులో ఉన్న ఏవైతే జరుగుతూ ఉంటాయో, కానీ అప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేప్పుడు మనం పొరపాటున కూడా నోరు జారి నెగటివ్ వర్డ్స్ వేరే వాళ్ళకి కానీ అలా చెప్పినప్పుడు మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో మాట పత్రిజీ గారు అంటారు, మాట ఉండాలి. ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏంటంటే అవేర్నెస్ తో మాట్లాడండి. మీకు ఆ కంటిన్యూటీ రావాలంటే ఆజ్ఞా చక్రం, లేకపోతే మళ్ళీ బ్లాకేజ్ అయిపోయి మళ్ళీ ఏదో స్థితికి వెళ్ళిపోతుంది అంట. అది చెప్తూ ఉండాలి మనకు. అందుకే పత్రిజీ గారు అంటారు, మాటని మంత్రంగా వాడండి. అవేర్నెస్ చాలా మీ భావనలో గాని, మాటలో గాని, క్రియలో సమన్వయం ఉండాలి. మీరు ఏదైతే భావన చేస్తారో అదే మాట్లాడాలి, అది ఆ పనే చెయ్యాలి, ఎరకతో ఉండాలన్నట్టు. ఎప్పుడు మీకు 24 hours ఎరకతో ఉండాలి. ఎరకతో ఉన్నప్పుడు మీరు ఏదైతే సో ఆ జాగ్రత్త మీరు పాటించాలి సార్. లేకపోతే మనకి అంటే ఇబ్బందులు మనం కొని తెచ్చుకోవద్దు ఇబ్బందులు. మీకు ఓపెన్ అనే విషయం కూడా తెలియని వాళ్ళకి చెప్పకూడదు. మన ఈ ధ్యానంలో పాల్గొనే వాళ్ళంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. బయట వాళ్ళు ఎవరన్నా అనుకోండి, నాకు ఇలా కలుగుతుంది అలా కలుగుతుంది అని చెప్తే వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు, మాకు ఈ విషయం తెలుసుకో చెప్పండి అని. అట్లా కూడా మిస్యూజ్ చేయకూడదు ఎనర్జీని. ఇవన్నీ సిద్ధులు అన్నట్టు, సిద్ధుల్ని మనం మిస్యూజ్ చేస్తే మళ్ళీ కోల్పోతాం. విశ్వామిత్రుడే అందుకే ఎగ్జాంపుల్. అదే నిన్న కూడా చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకో గుర్తు రాలేదు. సర్లే ఈరోజు సార్కి చెప్దాంలే అనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు కూడా ఇక్కడ ఆజ్ఞా చక్రం లోపల ఇట్లా గుంజుతుంది అనమాట, గుంజుతుంది, కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్ నార్మల్ అవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ గుంజుతుంటది. అంతే, అంటే క్లియర్ ఓపెన్ అవుతున్నది గ్రాడ్యువల్ గా. అందుకని మీకు ఆ కేసు ఎప్పుడైతే క్లియర్ అవుతున్నాయో ఆ నొప్పి అనేది వస్తుంది. సో కానీ మీరు దాన్ని కాపాడుకోవాలి, ఆ పవర్ ని. బయట వాళ్ళు ఎవరికి జాగ్రత్త మాట్లాడటం కాదు, బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు మీకు వచ్చే అనుభూతులు. అంటే మీ స్థితిలో ఉండే వాళ్ళకి ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ చెప్పుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు అర్థం. అవునవును.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? సార్ నాకైతే ఈ చేతుల్లో 2 చేతుల్లోనూ కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తోంది. ఈ తల భాగం నుంచి ఈ శరీరం అంతా కూడా ఇలా మూవ్ అవుతోంది సార్. ఒకటే తిరగడం. మీరు లలిత గారు అంటే మీరు బయటికి రప్పించండి అంటే ముందు నేను బయటికి రావాలి కదా. అది తిరుగుతూనే ఉంది. అది మొత్తం ఇట్లా అది జరుగుతుందండి. అవును. అది ఎలా అంటే మనకు హైయర్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు, ఇప్పుడు మన ఒక బస్తాలో ఏమైనా అదే ధాన్యం పోయాలనుకోండి, మనం కుదిస్తాం కదా. సో ఆ విధంగా హై ఎనర్జీ ఫ్లో అయినప్పుడు మనలో కుదింపులు వస్తాయి. ఆ కుదింపులు ఏ విధమైన కావచ్చు. కొందరు యాక్చువల్లీ అక్కడి నుంచే వచ్చాయంట. ఆ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే మూవ్ అయిపోతుంది ఇలా, దాని అంతగా తిరుగుతూ ఉంది అనమాట. నా ప్రమేయం ఏం ఉండదు అక్కడ, ఏది ఉండదు. ఏదైనా కావచ్చు, మనకు కాకపోవచ్చు. మీరు ఛానలింగ్ కనుక ఆల్రెడీ క్లియర్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. మధ్యలో బ్లాక్ వచ్చినప్పుడు మనం కుదించినట్టుగా ఆ కుదింపులు వస్తాయి. ఏమి షాక్ కొట్టినట్టు జుమ్మని ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది సార్. ఈ చేతులు ఇలా పెట్టుకున్నవి ఏదో ఇప్పుడు ఎక్కడన్నా ఇట్లా మోచేతుల్లో అట్లా షాక్ కొడితే తెలుస్తుంది కదా, అట్లా. అవును, గుడ్ సైడ్ షాక్ లోపల అంటే క్లియర్ హై ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఇండికేషన్ అది. ఒక్కొక్కసారి మీకు అనుభూతులు కూడా వస్తాయి. అంటే మీరు ఎవరైతే ఇష్ట దైవాలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మీకు అనిపిస్తారు. అది ఏ మాస్టర్స్ తప్పనిసరిగా అలా కనిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ నరసింహులు గారు మాట్లాడండి. ఆత్మ ప్రణాళిక మాస్టర్. చెప్పండి మాస్టర్. నేను ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ బొట్టు నుంచి ముక్కు భాగము ఎక్కువ వెయిట్ అయిపోయింది మాస్టర్. ఎక్కువ బరువు అనిపించేసింది. అదే ప్లస్ ఇట్లా కూర్చున్నప్పుడు కాళ్ళు జోములు రావటం కుదిరింది. ఈరోజు జోములు ఎక్కువ వచ్చినాయి. అలా ఎందుకు జరుగుతుంది మాస్టర్? ఎక్కడైతే మీకు బ్లాకేజ్ ఉన్నాయో ఆ ప్లేస్ లో ఇంకా ఈ ఎనర్జీ ఫ్లో అయ్యి మనకు ఎక్కడైతే సపోజ్ పైప్ లో బ్లాక్ ఉందనుకోండి, ఓ పంప్ ద్వారా కొట్టినప్పుడే కదా అలాంటి ఫీలింగ్స్ నాడీ వ్యవస్థ మొత్తం మీకు క్లియర్ అవుతుంది. ఎక్కడెక్కడైతే దాని కెపాసిటీ అందుకే ఆ క్లియర్ అయ్యేందుకు మనకు బయటకు వెళ్ళిపోవాలి నెగటివ్ ఎనర్జీ. దానికే భూమితో అనుసంధానం చేయించాను మీకు అందరికి. ఎనర్జీ వస్తుంది కదా, ఆ ఎనర్జీలో బ్లాకేజ్ అయినప్పుడు అది బయటికి పోవాలి కదా. ఎప్పుడైతే మన పాదాలకు చేరి పాదాల నుంచి భూమికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మన బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది. భూమాత ఫాస్ట్ గా తీసుకుంటుంది. మనం అది చేయలేదనుకోండి, ఇంకా గ్రాడ్యువల్ గా వేరే రూపం అనేది ఎక్కువసేపు ఉంటుంది, ఆ ఎనర్జీ ఉన్నంతసేపు. ఈరోజు చాలా అద్భుతంగా చేపించినారు మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కాదు, మన ఎనర్జీస్ మనలోకి రావటం అనేది వాళ్ళ కృప, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివకుమారి గారు అమ్మ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నమస్తే అమ్మా. నాకు పిరమిడ్, పెద్ద పిరమిడ్ కనిపించిందండి. గోల్డ్ కలర్ లో ఉంది. అది కనిపించిన దగ్గర నుంచి తలకాయ అటు ఆ పక్కకి ఈ భుజంకెళ్ళి ఈ భుజంకెళ్ళి తిరిగిపోయినట్టు అనిపించింది. అట్లా అసలు ఇక నేను తలకు పెట్టుకున్న పిరమిడ్ కూడా పడిపోద్దేమన్న అట్లా అనిపించింది నాకు. ఇంకా అట్లా ఊగింది తలంతా. వెరీ గుడ్ మేడం. అంటే గోల్డెన్ ఎనర్జీ అదే ఆ పిరమిడ్ కనిపించింది. అదే చాలా అదృష్టం మీకు అన్ని కనిపిస్తున్నాయంటే. గోల్డ్ కలర్ కనిపించిందండి.
అంతకుముందు ఒకసారి ఇప్పుడు మామూలుగా వేరేగా ఇట్లే మీరు రాలేదు క్లాసులో ఇప్పుడు ఒక 20 రోజుల కిందనే ఒక రోజు జాయిన్ అయ్యా. ఆ రోజు భుజం మీద చేయి పెట్టి ఇలా పట్టుకొని భుజాన్ని తట్టినట్టుగా అట్లా కూడా అనిపించింది. ఎవరో వచ్చినట్టు పక్కన నిలబడేసి భుజం మీద చేసి ఇలా నాకు పట్టుకున్నట్టు, కానీ ఎవరూ లేరు. అట్లా పట్టుకున్నట్టు అట్లా కూడా అనిపించింది ఒక రోజు. హాస్టల్ మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాం కదా, వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడైతే మీకు క్లియర్ చేస్తుంటారు. అదే హాస్టల్స్ జరుగుతున్నాయి అన్నట్టు. అలా కూడా అసలు బాగా ఇటు ఇటు ఊపిది పడిపోద్దామా అనిపిస్తుంది, కానీ అది పట్టుకుందామన్నా చేతులు ఇక్కడ ఉండిపోయినాయిగా, ఇంకా అంతే ఊగినట్టు అయిపోయి మళ్ళీ అట్లా సెట్ అయిపోయింది. ఇంకా మీరు వీడియో ఆన్ చేసినట్లేదు కదా మేడం? వీడియో కొద్దిగా ప్రాబ్లం ఉండి రావట్లేదండి. పాపతో సరి చేయించినా కాలేదు, మళ్ళీ చూపించి సరి చేపిస్తా. ఇంత ముందు వచ్చి మధ్యలో మళ్ళీ ప్రాబ్లం వచ్చి పోయింది అది అట్లా. ఫోన్ అప్డేట్ అయినప్పుడు అది తేడా పడిపోయింది అనమాట. వీడియో కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇంకా ఎనర్జీస్ బాగా వస్తాయి. చేయిస్తా సార్, చేపిస్తా. ఎందుకంటే ఛానలింగ్ కదా మనం చేసేది, హైయర్ ఎనర్జీస్. చేపిస్తా. సెట్ అవ్వట్లా మరి ఎందుకనో, ఉండి మాకు మధ్యలో సెట్ అయింది బాగానే, మళ్ళీ పోయింది ఏంటో మరి. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారండి మంచిగా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. లాస్ట్ వీక్ సార్ నాకు బస్ లో కలిసారు, నిజామాబాద్ నుంచి వస్తుంటే సార్. చెప్పండి. ఇదే చెప్తున్నారు సార్, చాలా తేలికగా అనిపించింది సార్ ఇవాళ. వెరీ గుడ్, బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి సార్. పోతాయి ఇలా మనం రోజు ఇలా ధ్యానం చేస్తే పోతే ఆలోచనలు అన్ని పోతాయి. దానికి తగ్గట్లేదు, ఆలోచనలు చాలా వస్తున్నాయి. దానికి సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఏంటంటే మీరు మీ శ్వాస మీద ధ్యాస పెట్టడమే సొల్యూషన్. ఎక్కువ సార్లు చేయమంటారా? చేయండి, తప్పేం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతారు. అంటే 7,000 ఆలోచనల నుంచి 0 స్టేట్కి వచ్చేస్తారు. ఒక గంటకి 7,000 ఆలోచనలు వస్తాయి మీకు. సో అక్కడ ఏదంటే మీ లాజికల్ డిసపియర్ అవుతుంది ఫంక్షనల్లీ, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం. 45 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ 7,000 థాట్స్ వచ్చినప్పుడు. సో ఆ లాజికల్ బ్రెయిన్ మీరు అంటే మీకు లెఫ్ట్ బ్రెయిన్ డిసపేర్ అయింది అనుకోండి, ఓన్లీ రైట్ బ్రెయిన్ యాక్ట్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ అంటే సుప్త చేతన మనసు, దానికి ఆత్మతో అనుసంధానం ఉంటుంది. సో మన ఎనర్జీస్ డైరెక్ట్లీ అంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ అడ్డంకి కాకుండా ఉంటుంది. సో ఎనర్జీస్ డైరెక్ట్ పోతే మీకు ఆలోచన రహిత స్థితికి వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా వచ్చాయి సార్. అందరికి కూడా ఎనర్జీస్, వాడి యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ మాస్టర్ మీతో ఛానలింగ్ అయ్యారో తెలియదు, కానీ చాలా ఎనర్జీస్ గా ఉండి మంచిగా అందరికి అద్భుతమైన అనుభవాలు తీసుకొని వచ్చాయి. చక్కగా ధ్యానం మీతో పాటు ఎవరు వచ్చి చేయించారో తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా మీతో కలిపి అనంత కోటి ఆత్మ నమస్కారాలు. నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఇది ఏంటంటే ఛానలింగ్ లో నాకు కాశీ విశ్వేశ్వరుడు కనిపించాడు. ఆయన నడుస్తూ కనిపించాడు దగ్గరకు వస్తూ. ఓకే, మనకి విభూతి రేఖలు కనిపిస్తే వస్తుంటే ఆయనకి ఇంకా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. పరమశివుడి అనుసంధానమైన ధ్యానం అండి, ఊరికే కాదు. అందుకే అందరికి 3వ కన్ను బాగా లాగుతుంది. మాస్టర్ సో ఆయన వచ్చి తానే మాస్టర్, అందుకే అందరికి బాగా జూమని లాగేది తెలుస్తోంది. అంటే పరమశివునితో అనుసంధానం అయింది ఈరోజు.
అదే అన్నాను, నాకు ఎవరు ఏ మాస్టర్ వచ్చారో తెలియదు కానీ మీతో ఎవరు వచ్చి చేయించారు అన్న ఆన్సర్ పరమశివుడు. అది అండ్ నడుస్తూ వస్తున్నాడు చక్కగా ఆ విభూతి రేఖలతో వస్తుంటే నాకు కృతజ్ఞత తెలుపుకున్నాను. అందుకే మీ అందరికి మాస్టర్లందరికి థర్డ్ ఐ దగ్గర మీకు నొప్పి అది వస్తుందండి. అది. నిన్నే కదా మూడు కన్ను మాస్టర్. అంతే, మూడో కన్నా వచ్చి ఆయనే అందరిలో అలా తెరిపించి వెళ్తున్నాడు. బాగుంది సార్, అద్భుతం. థ్యాంక్ యూ. మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఛానలింగ్ చేశాను అంతే, మాస్టర్స్ అదే వాళ్ళు సార్, ఆ గుడ్డి కుట్టించి చేయిస్తారేమో వాళ్ళే, అంతే. నేను నేను అనుకోలేదు అంటే ఈ టైంలో జాయిన్ అవుతానని. సో ఫైనల్ గా మీరు ఫీల్ అవటం, అందుకే 5 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనకు ప్రత్యేక కార్యక్రమం అండి. అలాగే అనుభవాలు షేర్ చేసుకోవడము. ఆల్రెడీ ఇంతమంది చక్కగా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే మీ యొక్క అనుభవాలు కూడా షేర్ చేసుకోవచ్చు. లేదు ప్రత్యేక కార్యక్రమం, పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే, లేదు మీకు మెడిటేషన్ కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు, అడిగి ఆ డౌట్స్ ను కూడా క్లియర్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. లేదు ఏమన్నా పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే, వాక్క్షేత్రాన్ని ఓపెన్ చేయడం. ఎస్ సార్. మేడం గారు, మనకు రంగనాథ్ సార్ గారు 3 రోజుల క్రితం చెప్పారు కదా మెడిటేషన్, అది మ్యూజిక్ మెడిటేషన్ అని. యూట్యూబ్ లో చూసుకొని చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ 1 నంబర్ అన్నాడు కదా. అవును. అది ఏ ఏ టైంకి చేసుకోవచ్చు మేడం? మరి ఆ మ్యూజిక్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు అనుకూలం టైం ఉంటే అప్పుడు. అది కాదు, మీరు ఏ చక్రాన్ని యాక్టివేట్ బట్ టైం ఫాలో కావాల్సి వస్తుంది, అది ఇంపార్టెంట్. ఎందుకంటే చక్రాన్ని బట్టి మూలాధారం ఉందనుకోండి, మీకు మార్నింగ్ చేయాలి. స్వాధిష్టానం ఉంటే స్వాధిష్టానం వచ్చి సాయంత్రం చేయాలి. అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక టైం ఉంది. ఆజ్ఞా చక్రం ఇవన్నీ కూడా సాయంత్రమే చేయాలి, తెల్లవారుజామున కానీ సాయంత్రం. సో అట్లా మూలాధారానికి అయితే మార్నింగ్. అలా మీరు ఆ సాధన చేసేప్పుడు అన్ని చక్రాలు ఇన్వైట్ చేసి తప్పులేదు, కానీ మీరు దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం ఆ టైం ఫాలో కావాలి. ఓకే. ఆ మ్యూజిక్ పెట్టించిన దాంట్లో 7 చక్రాలకు సంబంధించిన మ్యూజిక్స్ ఉన్నాయి సార్. నేను యూట్యూబ్ లో కొట్టుకొని చూస్తే మన సార్ చెప్పిన నంబర్స్ ఏవైతుందో ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఆ నంబర్ కంపల్సరీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే నంబర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మూలాధారం యాక్టివేట్ చేసి తర్వాత స్వాధిష్టానానికి వెళ్ళాలి. ఆర్డర్ ఫాలో కావాలి, అబ్రప్ట్ గా చేయకూడదు. సార్ ఆర్డర్ ప్రకారం చేస్తే 7 చక్రాస్ వరుసగా ఉంటాయి సార్, ఒకటి అయిపోయినాక ఒకటి, ఒకటి అయిపోయినాక ఒకటి వస్తుంది. వరుసగా ఉంటుంది, అట్లే వస్తుంది, కంటిన్యూ అవుతుంది అది. అలా కాకుండా మనకు ఓన్లీ పర్టికులర్ చక్రంలో ఇబ్బంది ఉంది అని దాన్ని ప్లే చేయటం మాత్రం ఆ టైంకే చేయాలి. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు సార్? మూలాధారం అయితే ముందు యాక్టివేషన్ చేసుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్ ఒక దారిలోకి వచ్చేస్తుంటాయి అని అంటుంటారు కదా. మూలాధారం ముందు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు మార్నింగ్ టైంలో వరుసగా ఆర్డర్ లో చేసుకుంటే, ఏ 7 చక్రాస్ చేసుకుంటే తప్పు లేదు. అలా కాదు, నాకు ఆజ్ఞా చక్రమే కావాలి, ఆజ్ఞా చక్రం టైం అప్పుడే మీరు యాక్టివేట్ చేయాలి. అట్లా మీరు సీక్వెన్స్ అన్ని దారిలు ఓపెన్ ఉండాలి సార్. ఒకటి ఓపెన్ చేసుకోకుంటే బాగోదని నా ఉద్దేశం. అంతే, కింది నుంచి పై దాకా ఒకటి, కింద మూలాధారం నుంచి పై నుంచి కింది వరకు మన శ్వాసను నడిపించుకోవాలి. అందుకే కింది నుంచి మూలాధారం నుంచి. అవును సార్, స్టార్ట్ చేయాలి. సార్
ఓకే సార్, ఎక్కువగా థ్యాంక్ యూ సార్. చేసేలాగా ఉంటే మార్నింగ్ టైం సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఓకే. సరిపోతుంది. అదే సార్ ఆ రోజు చెప్పలేదు, మళ్ళీ నేను వీడియో కూడా టైం పెట్టుకొని చూసా సార్ది, టైమింగ్ ఏం చెప్పలేదు సార్. కానీ ఏ టైం చేసుకోవాలనేది ఏం చెప్పలేదు కదా, కనుక్కుందాం మళ్ళీ. టైమింగ్ ఏం చెప్పలేదు సార్. చేసుకోండి అన్నాడు, కానీ ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది కొంచెం ఉంటే ఏమైందంటే మనకు కూడా కొంచెం ఆ టైంకే ప్రిపేర్ అయి ఉంటాం. ఎప్పుడంటే కూడా అది బాడీ ప్రిపేర్ ఉండదు, దానికి అనుకూలంగా రాదు, ఒక్కోసారి డిస్టర్బెన్స్ వస్తుంటది. మామూలుగా మెడిటేషన్ జనరల్ గా అయితే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాం సార్. ఇంకొకటి అవును. మనము పడుకునే ముందు అట్లా చేసుకుంటాము. అయితే ఎప్పుడు చేసుకోవచ్చు అనే దానికైతే జనరల్ గా మెడిటేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే నీ శ్వాస ఎప్పుడైతే ఆడుతా ఉంటుందో అప్పుడంతా చేసుకోనేసినాడు పత్రిజీ గారు. అంటే నీకు అది దాని కంటిన్యూ నడుస్తుంటది, మీరు శ్వాసను కూడా ఉండదు కదా, ఆటోమేటిక్ కాబట్టి తీసుకోవడం. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం మెడిటేషన్ కు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే మెడిటేషన్ సంబంధం లేదు మేడం. మెడిటేషన్ 24/7 ఎప్పుడైనా చేయొచ్చు. చేసుకోవచ్చు. మీ కానీ చక్రాలు చక్రాలు టైమింగ్ ఫాలో కావాలి. అది శ్వాస ఆటోమేటిక్ స్లో అయిపోతుంది సార్, స్లోగా నడుస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కూడా శ్వాస నేను గమనిస్తుంటే స్లోగా ఉంటుంది, స్లోగా వెళ్తుంది, గుడ్ సైన్, పోవట్లే. మంచిది. అంటే మీ ఈ లాంగిట్విటీ అంటే మీ జీవితకాలం పెరుగుతుంది. సార్ మీరు సపోజ్ సగానికి తగ్గించారనుకోండి, మీ జీవితకాలం రెట్టింపు అవుతుంది. అదే స్థితిలో మీరు ఎప్పుడున్నారనుకోండి, సో మీరు ఎంత టైం ఉంటారో ఆ టైంకు శ్వాస రేట్ ఎంత తగ్గిందో అన్ని రెట్లు మీకు, సపోజ్ మీరు ఒక 5 minutes ఉన్నారనుకోండి, సపోజ్ హాఫ్ రేట్ 10 times అంటే 10 minutes మీ జీవితకాలం ఎక్స్టెండ్ అవుతుంది. లేదు మీరు 15 శ్వాసల బదులు 3.75 లో అలా ఉన్నారనుకోండి, అంటే ఆ 5 into 3.4 అంటే 25 minutes ఉంటే ఇంటూ 4 20 minutes మీకు జీవితం పెరిగినట్టు. ఇది ఋషులు ఎందుకు అన్ని సంవత్సరాలు ఉంటారంటే మనకు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నెంబర్ ఆఫ్ బ్రీత్స్ పర్. సో మీరు బీపీ అలాంటి వాటితో ఎక్కువగా శ్వాస తీసుకున్నారనుకోండి, లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అలా ప్రశాంతంగా ఉంటూ తక్కువ శ్వాస తీసుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో అది మీ చేతిలో, మీ ఆరోగ్యం అంటే అదే. హలో మాస్టర్. మాస్టర్, ఇప్పుడు పిల్లలు మన మాట వినాలి అంటే ఏ టైంలో చేస్తే మెడిటేషన్ మంచిది మాస్టర్? ఎక్కువ మటుకు ఎవరిని విలువాలి అప్పుడు ఆ పిల్లలు మన మాట వినాలి అంటే? మీరు పిల్లల విషయంలో మీరు అనవసరంగా మీకు పరిమిత జ్ఞానంతో వాళ్ళని కంట్రోల్ చేసుకోవద్దు. ఆహా, ఓకే. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఆత్మపరంగా సుపీరియర్స్ పిల్లలు. శరీర కావచ్చు, ఆత్మపరంగా పెద్దవాళ్ళు. కాబట్టి మనం మన పరిమిత జ్ఞానాన్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయకుండా మనకి కరెక్ట్ చెప్పదలుచుకుంటే, మీకు విన్నప్పుడు ఏంటంటే నిద్రావస్థలో ఉంటారు కదా, అప్పుడు చెప్పండి. మనం ధ్యానం చేసేటప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎట్లా అడగాల? వాళ్ళు నిద్రావస్థలో ఉన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏదో నెమ్మదిగా చెప్పండి, కానీ మీ జ్ఞానంతో చెప్పకూడదు. మీరు చెప్పేది కరెక్ట్ చేసుకోండి 2-3 సార్లు. ఓకే. అంటే అట్లా ఇప్పుడు మన మాట వినరు సార్, ఎదుటి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ బాబాయ్ మాట, వాళ్ళ పిల్లల మాట, వేరే వాళ్ళ మాట వింటారు. తల్లి మాట వినకుండా ఉంటే అట్లా ఎట్లా సజెషన్ చెప్పాలి వాళ్ళకు? అదే అండి, మీరు తల్లి మాట అంటే మీరు సపోజ్ ఏ ఉద్దేశంతో అంటున్నారు అని ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జాంపుల్ యూనివర్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు భయపడొద్దు, ఏడవద్దు ఇలాంటి చెప్తే భయం, ఆ నెగటివ్ టర్మ్ కూడదు.
సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, అందరితో చక్కగా మాట్లాడు. ఇలా ఓకే సరే నువ్వు మాస్టర్. భయపడొద్దు, నువ్వు ఏడవద్దు, కింద పడి నెగటివ్ టెర్మినాలజీ. ఆ నెగటివ్ టెర్మినాలజీ మీరు ఉపయోగించే వాళ్ళని చెప్పారనుకోండి, వాళ్ళకి మీరు దుఃఖిస్తున్నట్టు. దుఃఖపడొద్దు అనే మాట ఓకే అసలు అలాంటి మనం వాడకూడదు. ఓకే సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ధైర్యంగా ఉండండి, ఓకే అలా చెప్పొచ్చు. అలానే మనం ఆల్రెడీ ఉన్నామని కూడా చెప్పొచ్చు. మనం అందరితో సుఖంగా ఉన్నాము. ఓకే అంటే అలా ఉన్నామని అంటే ఆటోమేటిక్ గా మీకు అయిపోతుంది అది. అందుకని పిల్లలు చెప్పినప్పుడు మనం ఎప్పుడు నెగటివ్ టర్మినాలజీ యూజ్ చేయకుండా ఏది చెప్పినా ఆటోమేటిక్ గా మీకు సెట్ అవుతుంది. మీరు చెప్పండి ఏముంది, అందరం మన కుటుంబంలో అందరు సంతోషంగా ఉన్నాము, రిలేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు ఏం చేసి పిలిస్తే మంచిదా మాస్టర్ ఈ పిల్లల విషయంలో, లేకపోతే ఎవరిని పిలిస్తే మంచిది? పిల్లలనే ఉంది, అందరితో మేము సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉన్నాము, అయిపోయింది కదా. దాంట్లో పిల్లలు ఏముంది, దాని అందరూ అంటే మీకు రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఓకే ఆరోగ్యంగా అందరితో సుఖ సంతోషాలతో ఉన్నాము, స్నేహితులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరితో. ఓకే ఓకే సరే మాస్టర్. అంటే ఇది మీకు బ్రహ్మాస్త్రం చేతిలో ఉన్నట్టు. ఓకే మనం మిస్యూజ్ చేయకూడదు. అంటే మనకు కూడా చేయకూడదు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా వాడకూడదు. అది మెడిటేషన్ అంటే మీకు శక్తిని పొందటమే కదా, ఆ శక్తిని సద్వినియోగం చేస్తుంది. మనకున్న అంటే ఈ పరిమిత జ్ఞానంతో ఏంటంటే ఏది వాడాలో ఏది వాడకూడదు అనేది తెలియక వాటిని మిస్యూజ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత హై పవర్, అంత ఎనర్జీస్ మనం తీసుకున్నప్పుడు వాటిని సద్వినియోగం చేసినప్పుడే, లేకపోతే దుర్వినియోగం జరిగాయి అనుకోండి మన ఎనర్జీస్ పోతాయి చాలా. నెగటివ్ ఎఫెక్ట్స్. కమాండింగ్ గా చేయొద్దు ఎప్పుడు. నీకు కమాండింగ్ అవసరం ఉంది అనేది అట్లా కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే అంతా బాగుంటుంది, అంతా బాగుంది అన్నాం అనుకోండి, ఓకే. లేదు నా సమస్య తగ్గిపోవాలి అంటే మీ మాటల్లోనే సమస్య ఉంటుంది. కాబట్టి అలాంటి పదాలు వాడకూడదు. పిల్లలు అనారోగ్యం నుంచి బయటపడాలి అన్నామనుకోండి, అది తప్పు. నా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, ఇట్లాంటి పదాలు. ఏడుపు తగ్గాలి అనడం కాదు, నా పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నెగటివ్ పదం అనేది తేవద్దండి అని చెప్తున్నారు సార్. ఓకే 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 అర్థమైందా? నెగటివ్ పదం ఉపయోగించి బాగవ్వాలి అని అనకూడదు. సంతోషంగా ఉన్నారు అంతే, ఉన్నారు. అట్లా పూర్తి పాజిటివ్ గానే ఉండాలి, కానీ ఎక్కడ మీ మాటల్లో నెగటివ్ అనేది రాకూడదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎవరికి బాగలేదనుకోండి, వాళ్ళ బాగున్నారు, అంతా బాగున్నారు, అలా అంతా కంప్లీట్ గా పాజిటివ్ పదాలే ఉపయోగించాలి. ఓకే ఓకే కావాలంటే మీరు రాసుకోవచ్చు ఎలా అనేది. అక్కడ ఎక్కడన్నా నెగటివ్ పదం ఉంటే దాన్ని తీసేసి మళ్ళా మంచిగా రాసుకోండి. నోట్లోంచి ఎప్పుడూ కూడా నెగటివ్ పదం అనేది రాకూడదు. దానివల్ల మళ్ళా ఎనర్జీస్ మారిపోతాయి, దాని నుంచి మన ఎనర్జీస్ కూడా తగ్గిపోతాయి. అది సార్ చెప్పడం. ఓకే సార్. రియాక్షన్స్ వచ్చాయంటే మీరు తామస గుణంలో ఉన్నట్టు, అంటే 0 to 2 అనే లోపు ఉంటారు. అంటే మీరు ఎంత రియాక్షన్ చేశారు, మీరు 0 కూడా వెళ్ళిపోవచ్చు. అంటే అప్పుడు నీరసం వచ్చేస్తుంది, ఇండికేషన్.
మీకు ఎంత ఎనర్జీ మిస్యూజ్ చేశారో అంత ఎనర్జీ పోయినప్పుడు మీకు ఏమొస్తుంది, నీరసం వస్తుంది. ఆహా. ధ్యానం నీరసం వచ్చి మెడిటేషన్ ధ్యానంలో ఉన్నప్పుడు కాదు, ఇలాంటి అంటే రియాక్షన్స్ ఇచ్చినప్పుడు ఆహా మీ మీ ఎనర్జీ కోల్పోయి, అంటే కమాండింగ్ గా చెప్పొచ్చా చూడండి, మ్మ్. అది రియాక్షన్. ఆ రియాక్షన్ చేసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ మీకు 0 to 200 లోపు ఉంటారు అంతే. 0 to 100 మ్మ్. మ్మ్. వెళ్ళినప్పుడు మీకు ఓకే. ఎనర్జీ కోల్పోయిన తర్వాత ఏమవుతుంది, నీరసం మ్మ్. వచ్చేస్తుంది. నీరసం వస్తే మాట్లాడదు, ఏ పని చేయలేదు, పడుకోవాలనిపిస్తుంది. మ్మ్. సో అదే సెల్ఫ్ చెక్ అనేది. నేను మీకు వీడియో మీకు వీలైతే ప్లే చేసుకొని చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకే తెలుస్తుంది. ఏ వీడియో సార్? సెల్ఫ్ చెక్ అని నేను ఒక లాస్ట్ ప్రోగ్రామ్ వీక్ ఇచ్చాను. క్లాస్ చెప్పారు సార్, సెల్ఫ్ ఓకే. చెక్ అని. మ్మ్. అది మీరు అర్థం చేసి దాని ప్రకారం మీరు మీది అంటే మీరు యూట్యూబ్ లో ఏమని కొడుతొస్తారు సార్? మేడం మన అడగండి. మేడం దాంట్లోనే వీడియోస్ పంపించాం కదా మేడం, లాస్ట్ వీక్ గురువారం రోజు క్లాస్ ఓకే. చెప్పినారు సార్. మ్మ్. శుక్రవారం వచ్చింటుంది చూడండి, పోయిన ఓకే. శుక్రవారం. చూసి చెక్ చేస్తాను. సెల్ఫ్ చెక్ అని ఉంటుంది, నా ఫోటో ఉంటుంది. మ్మ్. అది సరే అంటే మేడం. నేను ఆ రోజు మేడం పిలవటము, పత్రిజీ గారు అలా పలికించడం, ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళకి అవసరమనే ఉద్దేశంతో ఆయన అలా చేశారు. మనం ధ్యానం ఆహా. చేయడం, మన శక్తిని కోల్పోవద్దనే ఉద్దేశంతో. మ్మ్. ఓకే మాస్టర్. సుజిత మేడం గారు మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే. ప్రత్యేక కార్యక్రమం మేడం గారు ఇవాళ. అవునండి సార్ నమస్తే సార్. చెప్పండి. బాగున్నా సార్? బాగున్నా అండి. మీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్, చాలా అద్భుతంగా, చాలా హ్యాపీ ఉన్నా సార్ నేను. చాలా చాలా మీరు వీడియో చేసుకోకుండా మాట్లాడుతున్నారు. వీడియో అంటే సార్ ఇక్కడ లైట్ ఆన్ చేయలేదు సార్, బెడ్రూమ్ లో చీకటిగా ఉంది. ఓకే ఓకే. ఆన్ చేసాను సార్. ఇంకా మీ బుక్ రాశారు కదా సార్, ఇంకా అవును ఇక్కడ చూసాం సార్. అదే కవర్ డిజైన్ ని నేను పెట్టాను అందరికి ఇన్ఫర్మేషన్ కోసం. సార్ మీ ఫీడ్బ్యాక్ అన్ని స్టోర్స్ లో దొరుకుతాయా సార్ అవి కాపీస్? లేదు, ఎక్కడ స్టోర్స్ అనేది నాకేం ఐడియా లేదు, ఎక్కడ ఉంటాయన్న స్టోర్స్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గరే ఉంటాయి. నేను ఏ కాలేదు ఇంతవరకు. ఓకే సార్. కావాలంటే అప్పుడు అది ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచిద్దాం. కావాల్సిన వాళ్ళు నా నెంబర్ కు మెసేజ్ చేయండి, ఎవరికైతే ఆ బుక్ కావాలనుకుంటే, ఎన్ని కాపీస్ కావాలి మెసేజ్ చేస్తే మనకు అక్కడ నుంచి మళ్ళీ బుక్ ప్రింట్ అయినాక వస్తుంది. ఓకే మేడం. మీ దగ్గర ఆయుధం ఉంది, అది ఏంటంటే ఆయన ఉన్నారు కదా ముమ్మడవరం బాలయోగి. అవును సార్. అక్కడికి క్లాసుకి పిల్లండి, అయిపోతే నేను బుక్స్ తీసుకొని వస్తాను. అలాంటి సార్, అక్కడ సార్ వాళ్ళకి చెప్తాను సార్. నేను అమలాపురంలో ఒక సార్ ఉన్నారు, ఆయనకి నెంబర్ ఇస్తాను. డొక్కా సీతమ్మ. ఇప్పుడు పేరవరం జరుగుతాయి సార్, ఇప్పుడు ఉగాది. నేను పేరు రావట్లేదు మేడం, ఎందుకంటే 13వ తారీఖు రిటర్న్ వస్తాను నేను. ఓకే సార్. అక్కడికి వెళ్తున్నా సార్ ఇప్పుడు? సిక్కిం, డార్జిలింగ్, భూటాన్. ఓకే సార్, హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. 11 days. అక్కడికి వస్తే మీ స్టాల్స్ కూడా బుక్ అయిపోయినట్టున్నాయి సార్ ఇప్పుడు. ఇంకా ఆ సారు మీకు మేడం గారికి పెడతాను, ఆ సార్ది. ఎవరైనా వస్తే గనక ఆ నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, స్టాల్స్ లో ఉంటారు. ఇక్కడ ఒక టీం ఉందండి, వాళ్ళు కూడా. వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వనా సార్? ఇవ్వండి, కానీ నేను చెప్పడానికి ఇలా చెప్తారండి అని చెప్తాను. ఆయన నెంబర్ మీకు ఇస్తాను, మీ నెంబర్ ఆయనకి ఇస్తాను. వాళ్ళ టీం కొంచెం పెద్దదే ఉంది, మొత్తం టీం అంతా.
అదే అక్కడ కాబట్టి మీ ఆ క్లాసెస్ ఆయన కండక్ట్ చేస్తారు. 2-3 పిరమిడ్స్ ఉంటే 2-3 రోజులు వరుసగా క్లాసెస్ తీసుకొని వస్తాను. అప్పుడు నేను డొక్కా సీతమ్మ పెడతారు సార్, వాళ్ళు మంత్లీ క్లాసెస్ పెడతారు. ఇంకా సరౌండింగ్ లో కూడా పెడుతుంటారు, వాళ్ళు వక్తలను తీసుకొని పెడుతుంటారు. అదే ఇంకా అప్పుడు ఇంకా మాకు బాలయ్య గారి క్షేత్రం చూసిన అవకాశం వస్తుంది. కంపల్సరీగా సార్, తప్పకుండా రండి సార్. గుర్తు కూడా అందరికి ఓకే సార్, ఆల్వేస్ వెల్కమ్ సార్. రూమ్ ఉంటుంది, మీరు ఉండడానికి అక్కడ అకామిడేషన్ ఉంటుంది సార్. అదే అమ్మవారి సందేశం ఏంటంటే ఎవరైతే సహస్రనామం చదువుతారో వాళ్ళందరికీ పుస్తకం చేరాలనేది అమ్మవారి సందేశం. ఓకే సార్, అది తప్పనిసరిగా సార్ మేము తీసుకుంటాం. దాంట్లో మీరు అందరు తోడ్పడితే ఇంకా నాకు ఈజీ అవుతుంది అది. ఓకే సార్, కంపల్సరీగా మేము వీళ్ళంతా స్ప్రెడ్ చేస్తాం సార్ అందరికీ కూడా. అదే ఈ అనుభూతి చదివితే నేను వెంటనే అమ్మ అనిపించి నేను ఇక్కడే ఉన్నా అని చెప్తుంది, ఏం కావాలని అడుగుతుంది. ఓకే సార్, ఓకే. నాకు అడుగడుగున అనుభూతిని ఇస్తే స్వామివారిని కూడా పంపించింది మెడిటేషన్ లో. ఓకే సార్, ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్ గ్రేట్ సార్. కాదు, ఇందాక మనకు ఛానలింగ్ చేసుకుని ధ్యానం చేస్తున్నాం కదా సార్. ఇంతవరకు అమ్మవారు నన్ను గైడ్ చేస్తుంది. ఈ రోజు స్వామివారి స్వయాన వచ్చి మీ అందరికి మూడో కన్నుకి తెరిచేందుకు నేను ఇప్పటి వరకు కొంచెం నిద్రపోయి మళ్ళీ మధ్యలో లేచి ఈ కార్యక్రమం ఉంది కదా అని చెప్పి నేను ఆన్ చేశానండి. ఉన్నారా లేకపోతే క్లాస్ అయిపోయిందా అనుకుంటూ చేశాను. అదో అదృష్టవశాత్తు అన్నట్టు ఇంకా క్లాస్ రన్ అవుతుందా అనుకున్నా. సరే ఏం చేద్దాం, ఛానల్ అయింది మాట్లాడి మళ్ళీ అందరూ. మేడం గారు నెక్స్ట్ మంత్ క్లాసు నాకు ఎంగేజ్ చేస్తారా మేడం గారు? ఓకే మేడం, నేను ఫ్రైడే కూడా ఎప్పుడో ఒక రోజు తీసుకుంటాను. మాత్రం ఇందులోనే కంటిన్యూ అవుతాం. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇనీషియల్ గా ఇక్కడే కొంచెం జ్ఞానాన్ని నేర్చుకున్నాం, దాన్ని మాత్రం మర్చిపోలేం. సార్కి ప్రత్యేకంగా రంగనాథ్ సార్కి ధన్యవాదాలు, మేడం గారికి అందరికీ కూడాను, ఇందులో ఉన్న పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. అది మాత్రం ఇనీషియల్ గా ఇలా కొంచెం హ్యాపీగా ఉన్నాం అంటే కారణం మహావతార్ ఫౌండేషన్ అని నేను చెప్పగలను. మేడం, థ్యాంక్ యూ మేడం. మరపురాని అనుభూతి అండి ఈరోజు. అమ్మవారు మనకు మూడో కన్ను నర్సు ఉన్నారండి. గ్రేట్ గా సార్. అదే అంటే నాకు మీరంతా మెసేజ్ అంతా తాడే గురించి ఇస్తున్నారు ఫీడ్బ్యాక్ లో. ఆయన వచ్చిన పర్పస్ అద్భుతం సార్, అద్భుతం చేయించారు ఈరోజు. సారా చాలా అనుభూతి చెందుతున్నారు ఇప్పుడు. అంతే కదా, అలాంటిది అనుభవించినప్పుడు దాంట్లోంచి బయట పడను లేము. దాన్ని అలాగే తలుచుకుంటూ రమిస్తూ ఉంటాం అన్నమాట. అలా ఏదైనా అనుభూతి అయిందంటే ఎంత అద్భుతం కదా. ఈ రోజంతా నాకు అలా అనిపించింది మేడం. మార్నింగ్ నుంచి అసలు సుషుప్న నాడి యాక్టివ్ లోనే ఉంది, ఇంకా అలా రన్ అవుతూనే ఉంది. ఇంకా అసలు ఏంటో తెలియలే, చాలా ఇదిగా. కాబట్టి ప్రతిదానికి మీకు మార్పు తెలుస్తుందా మేడం నాలో? మీకు ఖచ్చితంగా మేడం. మీరు ఫస్ట్ లో చూసి ఎప్పటికీ సాధన మేడం, కొంచెం సాధనకే, లీస్ట్ సాధన ఇది అసలు. అంటే మీరు ఆల్రెడీ ఉన్నారు, అందుకనే సాధన తక్కువతో వచ్చింది. ఏం సార్? మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ లో ఉన్నారు ఇంతవరకు. సార్ కొంచెం బాధ్యతలు ఉంటాయి కదా మేడం, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ. కొంచెం హెచ్ఎంఐక సింగిల్ అన్నమాట, ఇంకా సింగిల్ టీచరు, సింగిల్ గా అన్ని చూసుకోవాలి.
సో దాంతో కొంచెం మార్నింగ్ అంతా అదే డివియేట్ అయిపోతుంది, తప్పదు వర్క్ మాత్రం. అది అయినప్పటికీ కాదు ఎనర్జీ అట్లా పర్లా. మాస్టర్ సుజిత గారు, హాస్టల్ మాస్టర్స్ మీకు ఎనర్జీ లెవెల్స్ ని బట్టే జాబ్ అది ఆ పని కల్పిస్తారు. సార్ సార్ అంటే మీలో ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి మీకు అలా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు. సార్ తప్పకుండా ఉంది. దాన్ని పాజిటివ్ గా తీసుకుని నేను ఇంకా నా ముందు వచ్చే ఛాలెంజెస్ అన్ని ఎదుర్కోగలుగుతున్నాను. అసలు గ్రేట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు నేనే, చాలా గొప్ప అనిపిస్తూ ఉంటది. ఇంకా గ్రేట్ అంటే గర్వం కాదు, జస్ట్ దాన్ని అలా ఛాలెంజ్ ని చాలా జాగ్రత్తగా. మేడం గారికి తెలుసు అసలు నేను ఎంత లోలో ఉండిపోయానో ఒకప్పుడైతే. ఏంటి ఎందుకో వెనకలాగినట్టు ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు లేదు. అలా లెవెల్స్ పెరిగి కొంచెం సాధన ఎక్కేసారు. ఇంకా మేడం మీరు మాట్లాడాలనుకుంటున్నారు, అడ్మిట్ చేయండి. చేశాను సార్. థ్యాంక్ యూ మేడం. కవిత మేడం గారు కవిత మేడం గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. బాగా చాలా అద్భుతంగా ఉంది మా అవతార్ ఫౌండేషన్. అవునా, మీ అనుభూతి ఈరోజు ధ్యానంలో, ఈరోజు ధ్యానంలో మీ అనుభూతులు చెప్పండి. ఈ రోజు నేను కొద్దిగా లేట్ గా కొంచెం షాప్ లో ఉండి వినలేదు. ఇప్పుడు అందిస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు పెట్టినానా ఇంకా లలిత మేడంతో మనం మాట్లాడుకుండేది అని చెప్పేసి అని ప్రత్యేక కార్యక్రమం అని వచ్చినారు వీళ్ళంతా. ప్రత్యేక కార్యక్రమం అని అంటే మేడం మేడం పొద్దున క్లాసు ఏం మేడం లేదు పెట్టడం లేదా? 21 రోజులే కదా మేడం. రాత్రిది అయితే 365 రోజులు కాబట్టి మనకు కంటిన్యూగా ఉంటుంది. పొద్దున్న 21 రోజులు కాబట్టి మనం మొదలు పెట్టిన రోజు నుంచి 21 days ఎప్పటికి అయిపోతుందో అప్పటికి అయిపోయి మళ్ళీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి మామూలుగా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది సార్ది. ఇంకా మళ్ళీ సోమవారం నుంచి మామూలుగా క్లాసులు ఉంటాయి. అదే నేను చూస్తా అంటే 2-3 రోజుల నుంచి 25వ తారీఖు మనకు 21 రోజులు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా నెల ఒక అట్లా ఉంటారు మీరు, ఇంకా పొద్దున ఉండదా? 1వ తారీఖు నుంచి అన్నాను కదా. 1వ తారీఖు ఆదివారం కాబట్టి 2వ తారీఖు నుంచి 21 రోజులు అంటే 22 వరకు అట్లా. ఈ నెల 22 కలుపుకొని కాబట్టి 24-25 వరకు ఉండొచ్చు. సండే ఉండదులే ఇంకా, కాబట్టి అవి కూడా లెక్కలోకి వేసుకుంటే 21 రోజులు. చాలా ఆరోగ్యం గురించి మేమైతే ఇంకా ఎప్పుడు టైం అయితేనే ఎప్పుడెప్పుడు ఇంకా వినల్లా చూడల్లా. చాలా నాకు మాత్రం ఆయన పరిచయం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పాలా. మా అవతార్ ఫౌండేషన్ కర్తల్లో పరిచయం చేయించినాడు మేడం మాకి. పలానా స్టాల్ కాడికి పోండి, మీకు అక్కడ లింక్ పంపిస్తారు, చాలా అద్భుతంగా ఉంటది క్లాసులు అని చెప్పినాడు మేడం. మొన్న విజయవాడకు కూడా ఇంత దూరం నుంచి రిస్క్ తీసుకొని పోయినాం మేము, ఇంకా అనంతపూర్ నుంచి. 2 రోజులు బాగా హ్యాపీగా అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు మాకి. రంగనాథ్ సారు మేమంతా ఒకేసారి పోయినాము, ముందు రోజే శుక్రవారం రోజే అక్కడికి. ఆడ సార్ను చూస్తానే నాకు చాలా సంతోషం అయింది. అది మేడం. బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు మేడం. మంచి ఎక్స్పీరియన్స్ పొందారు అంటే మేడం మాకి ఫస్ట్ లో సార్ అవి ముద్రలు అవి ఇవి చెప్పంటే నాకు అర్థం కాలేదు మేడం అస్సలు. అక్కడికి పోయినాక సార్ తో ప్రత్యేకంగా అన్ని చూపించినాడు. పాపం సార్ బాగా తెలిసిపోయింది. ఎందుకంటే ఆఫ్లైన్ లో చూస్తేనే అర్థమవుతుంది మేడం, ఆన్లైన్ లో అంత కొంచెము ఎట్లా ఏమనేది తెలియదు. అందుకోసం మేము అదే పనిగా అంత దూరం పోయినాము. డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉంది, ఇంకా మీరు అదే దీంట్లో చెప్పినారు కదా, ఇంకా ఖచ్చితంగా అక్కడికి విజయవాడ ఖచ్చితంగా రావాలా ఏదన్నా కానీ అని అంటే మా అక్క నేను ఇద్దరము పోయి చూసి వచ్చినాం మేడం. బాగుంది, సార్ వాళ్ళు అన్ని చెప్పినారు, ఇట్లా చేస్తారు, ముద్ర చికిత్సలు, శివముది
అన్ని కూడా దానే చేసుకుంటున్నాము. గ్రేట్. బాగా ఎనర్జీగా అందరికి చెప్పాలి మేడం. మేడం ఈ వీడియోస్ అందరికి షేర్ చేయాలి. షేర్ అలాగే చేసి అందరికి దీని గురించి అవగాహన కలిగజేయాలి. అంటే అందరికి ఇప్పుడు మనం జాయిన్ అయ్యాము ఒకరు చెప్పడం ద్వారా, అలాగే మనము ఇంకెవరికైనా సరే అలా చెప్పి వాళ్ళతో జాయిన్ చేస్తే ఇప్పుడు మీరు ఎలాంటి అనుభూతి పొందారో వాళ్ళు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలుగుతారు కదా. అదే అట్లా కదా. అన్నమాట. మనము ఇంకా 10 మందికి చెప్పడం ఏముంది మేడం. 1వ తారీఖు వస్తోంది అనగానే లింకులు అందరికి వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ లింకులు పంపించడమే. అందరు ఇప్పుడు 100 మంది ఉంటారు మన వాట్సాప్ గ్రూప్ లో, 100 మందికి పంపించడమే. ఒక్కడు జాయిన్ అయినా గానీ బాగుపడతారు కదా. అదే కదా. కానీ అంతే, మనం మేడం చేయాల్సింది అదే. దీంట్లో 100 మందిలో ఒకరికి ఇద్దరికే బాగా ఎక్కేది, అందరికి ఎక్కువ ఇవి. ఆ టైం రావాలి కదా. నేను అనుకుంటాను తెలుసా, నేను కూడా ఇన్నాళ్ళ వరకు ఎందుకు ఏది చేసినాను అని చెప్పి మళ్ళీ నేను 1 ఇయర్ అయింది మేడం ధ్యానంలోకి వచ్చి అంతే. కానీ వెంటనే నాకు అదృష్టం కొద్దీ మహాతర్ ఫౌండేషన్ దొరికింది. ఇంకా దీంట్లో ప్రయాణం చాలా బాగుంది. ఏదైనా ఎక్కడ ప్రోగ్రాంలు పెట్టినా గానీ మా పిల్లలకు కూడా చెప్పేసినాను, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఇంకా ఎంత దూరమైనా. సార్ను కూడా అడిగినాను, సార్ మమ్మల్ని శంబాలకు పిలుచుకొని పోండి సార్, మేము వస్తాము మహాతర్ బాబాకి. రంగనాథ్ సార్ని అడిగినాను నేను. పోదాంలేండి మేడం, కొద్ది రోజులు కొంచెం బిజీ అయిపోయినాకంటే మీరు సార్ ఎప్పుడన్నా పెట్టండి, నేనైతే ఖచ్చితంగా నేను కూడా వస్తాను సార్ అని చెప్పినాను. ఎందుకంటే చూడాలి కదా మేడం, మనం కూడా అన్ని ఇంకా చూస్తేనే తెలుస్తాయి కానీ ఊరికే బయట ఉంటే ఏమి తెలియవు మనకి. ఇంకా వింటాంటేనే అర్థమవుతుంది. మనకు కూడా మనం ఫస్ట్ పాటిస్తాము, ఎదుటి వాళ్ళకు కూడా చెప్తాము, ఇట్లా ఉంటుంది ఇట్లా. మా హాస్టల్లో పిల్లలకి కూడా అందరికీ చూపిస్తాను మేడం. నేను నాకు పీజీ ఉంది. ఓకే, గ్రేట్. అందరినీ ఎర్లీ మార్నింగ్ కూర్చోబెట్టి మెడిటేషన్ పెట్టించండి, అదే అద్భుతంగా ఉంటుంది. మనము చేయడమే కాకుండా అందరితో చేయిస్తే కూడా ఇంకా ఇంకా ఎనర్జీస్ బాగుంటాయి కదా. చేసే స్థితి నుంచి మనం చేయించే స్థితికి రావడం అన్నమాట. పిల్లలు కూడా బాగా ఏదైనా కానీ బాగా వింటారు, ఎక్కువ ఎదురు తిరిగేదట్టు చేయరు మేడం. ఏదైనా బాగా మంచిగా మెడిటేషన్ చేసుకోండి. మీరు సండే ఆ క్లాసులకు మేము వస్తాం మేడం వాటికి అని చెప్పేసి పిల్లలు పిరమిడ్కి పోతాం కదా మేము సండే. ఈ రోజు సార్ వాళ్ళు ఆయన 112 ఏళ్ళ ఆయన లక్ష్మణ సార్ వాళ్ళందరూ వచ్చిన్నారు అనంతపూర్. ఈరోజు సదానంద యోగి స్వామి ఆయన లక్ష్మణరావు మొన్న అక్కడికి వచ్చినాడు, విజయవాడకి వచ్చినాడు, ఆయన కూడా వచ్చినాడు అంటే ఈరోజు. బాగుందండి. మంచిగా అందరికి షేర్ చేయండి, అందరితో చేయించండి. ఇంత అద్భుతంగా కాదు మేడం, ఉచితంగా చెప్తాంటే వినేదానికి ఏముంది మేడం చెప్పు మనకి. అంతే. ఎంత సార్కు చాలా 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 ధన్యవాదాలు రంగనాథ్ సార్కి. ఎంత కష్టపడి ఎంత చేస్తున్నాడు మేడం సార్. సార్ను చూస్తే అసలు సార్ ఎంత కష్టపడి చేస్తున్నాడో నాకైతే అక్కడ రియల్ గా చూసినాక అర్థమైంది మేడం. నేను ఆమె సపోర్ట్ చేస్తుంది చూడు, ఆమెకు కూడా నమస్కారం మేడం, లక్కీ మేడం కి. సపోర్ట్ చేయాలంటే ఎంత ఉండాలి మేడం చెప్పు. ఫస్ట్ వెనకాల మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళేది కూడా. లక్కీ మేడం కూడా బాగా కలిసిపోయింది, బాగా అందరితోనూ రిసీవ్ చేసుకొని, సార్ గాని సార్ భార్య గాని అందరు బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. జరిగిపోయింది చాలా సంతోషం. అసలుకి అందరూ వండరు మాకు నువ్వేం మెలగదంటే బాగుపోయి వచ్చినావు. రిజర్వేషన్ దొరక జనరల్ బోగిలో పోయినాం మేడం మేము విజయవాడకి. ఎందుకంటే మనకు అక్కడ ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు, రిస్క్ ఇష్టం ఉంది కాబట్టి రిస్క్ అనిపించలేదు మేడం జనరల్ బోగిలో పోయినా కానీ. అంత అద్భుతంగా ఉంది మేడం. సరే మేడం, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్ యూ.
చాలా బాగుంది మేడం. నాకు అసలు ఇప్పుడు రేపు మళ్ళీ రాజమండ్రికి కూడా పోతున్నాం మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా Great. ఆ, ఉగాది ఇంకా ఉత్సవాలు మేడం ఉగాది ఉత్సవాలు అదే రాజమండ్రికి కూడా మన ప్రోగ్రాములు ఎక్కడున్నా గానీ ఇంకా వచ్చేస్తాం మేడం. సంక్రాంతికి నేను అక్కడ జరిగాయి, ఆ? కలికిరిలో మీ దగ్గర జరిగాయి కదా సంక్రాంతికి. కలికిరిలోనా జీతవనము ఆ, ఆ సంక్రాంతి. సంక్రాంతికి పోయింటి 3 రోజులు ఉంటే మాడే అవునా? కర్తాల సంక్రాంతి ఇది జీతవనము ఇంకా దానికి కూడా పోవాలనుకుంటే సార్ ఇంకా దీనికి ప్రకృతి వ్యాలీకి వ్యాలీ. పోవాలనుకుంటుమే వెంటనే అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, ఎప్పుడు జర్నీనే అంటే అందుకోసం ఈసారి కాశ్మీర్ వ్యాలీ వెళ్ళండి, ఖమ్మం దగ్గర. అది కూడా చాలా బాగుంది, చూస్తుంది. కాశ్మీర్ వ్యాలీ ఖమ్మం దగ్గర. అవును ఇన్నాం సార్, ఇన్నాం ఉంది, అది కూడా ఉంది ప్రోగ్రాము. ఇవన్నీ చూసుకొని ఫస్ట్ ఇంకొకటి ఒక్కోసారి ఇంకా ఇక్కడ ఉమామహేశ్వర సారథి కూడా దానికి కూడా పోవాలా బస్వాయిపల్లికి. ప్రకృతి ఉమామహేశ్వరి ఉంది కదా సార్, దాంట్లో మహబూబ్ నగర్ అక్కడ కూడా బాగుందంట ఉమామహేశ్వరు. ఎల్లో చూస్తుంటాం కదా సార్, పిఎంసి ఛానల్ పెట్టుకున్నాము. మేడం బాగుంది మంచిగా. పిరమిడ్స్ అన్ని కూడా ఒకసారి రౌండ్ వేస్తా అన్నారు, బాగుంది. అదే మేడం ఒక్కసారి అన్ని వేసి వస్తాం అనుకో, ఇంకా కొద్ది సంవత్సరానికి ఒక 2-3 చూసుకొని వచ్చి మళ్ళా ఇంకా ఇది దాంట్లో ఏడ ఉంటాడు ప్రశాంతంగా. ఇప్పుడు అంతే టైం ఉంది, శక్తి ఉంది, కొంచెం డబ్బులు ఉన్నాయి. 3 అందరికీ కలిసి రావు మేడం అట్లా. బాగుంది, అద్భుతం. అందుకోసము సార్ తెలుసు అంతా రంగనాథ్ సార్ అంతా బాగా కొంచెం బాగా దగ్గరగా గ్రేట్. బాగా కలిసిపోయినారు ఇద్దరు సార్ మరి. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం, అసలు ఒక కుటుంబం లాగా ఎంత బాగా జరిగిందని. ఆడ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎవరే కానీ అయిపోయే వరకు లేని కూడా లేదు మేడం. మేమైతే ఇంకా 4 గంటలకే లేచి బాగా ముందరనే కూర్చొని ఇంకా బాగా ఎంజాయ్ చేసినాం. సర్లేండి మేడం. గ్రేట్ మేడం, బాగుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ ఆనందం ఇలా బాగా తెలుస్తోంది. ఆ ఎనర్జీస్ అన్ని తీసుకున్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు. చాలా మేడం, అసలు ఇంకా ఎంత ఎనర్జీస్ అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఊరికే చెప్పితే వింటే అట్లా కాదు మేడం, మనం అనుభవిస్తేనే ఎదుటి వాళ్ళకి కూడా ఏదైనా కానీ. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మిస్ అయిన వాళ్ళకు అది తెలుస్తుంటుంది. అరే ఇలాంటివి మేము మిస్ అయిపోయినామే, నెక్స్ట్ టైం అన్నా వెళ్ళాలి, దాన్ని పొందాలి అనేది తెలుస్తుంది అనమాట. అది పొందుదేనే తెలుస్తుంది మేడం, లేకపోతే ఎవరికి తెలియదు అంతే. మేము అదే పనిగా విజయవాడకి ఎందుకు పోయినామంటే డైరెక్ట్ చూడాలా, ఆడ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఊరికే ఇట్లా కాదు కదా. నాకు అస్సలు కొద్దిగా అర్థం కూడా కాకోకుండా ఉన్నది మేడం నాకు ఈ ఆన్లైన్ లో మాట్లాడాలన్నా గానీ ఏదైనా గానీ. ఎప్పుడైతే అక్కడికి పోయినాక విజయవాడకు పోయి వచ్చినాక ఇంకా చాలా అద్భుతంగా ఉంది. బాగా ప్రోగ్రామ్ అట్లే జరిగింది. సార్ వాళ్ళు కూడా అట్లనే అందరూ గురువులు అందరూ వచ్చి, మాస్టర్స్ అందరూ వచ్చి చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఎప్పుడన్నా అనంతపురం వస్తే షూర్ తప్పకుండా ఖచ్చితంగా సార్కి కూడా, సార్ అనంతపురం లో కూడా పెట్టండి సార్ ప్రోగ్రాము. ఏదైనా అన్నదానం వరకు అయితే నేను చూసుకుంటాను సార్ అని చెప్పినాను నేను సార్కి. జిల్లాల పరంగా చూస్తామమ్మా అది కూడా అని అన్నాడు సారు.
ఏముంది వస్తాయి మేడం? అన్ని జిల్లాల్లోనూ వస్తుందండి ఈ అదే ప్రోగ్రామ్ అన్నాడు సార్, మొత్తం అన్ని జిల్లాల్లోనూ అనంతపురం పెట్టండి సార్. ఓ, అన్ని చోట్ల అవుతుంది. కాదు మేడం, అన్నదానం వరకు నేను చూసుకుంటాను సార్ అని చెప్పినాను మేడం, నా వంతు. అదే 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 గొప్ప విషయం మేడం. అక్కడ ఏముంది, మాస్టర్స్ వస్తారు, జ్ఞానం చెప్తారు, అదే అందరికి కదా. జ్ఞానాన్ని అందిస్తారు. కానీ ఇక్కడ ఖర్చు మనకు పడేది ఆ, ఒక మ్యూజిషియన్స్ కు, కెమెరాకు, ఇలా మళ్ళా చైర్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, కాదు అలాంటి మేడం, వాటికి, నాకు అక్కడికి పోయినాక సార్ భోజనానికి. పాపం చాలా ఖర్చు పెడతాండారు అని చెప్పేసి నా వంతు 5,000 ఉమ్. రూపాయలు వేసి ఇచ్చినాను సార్ వాళ్ళకి ఆడ. సార్కి, రంగనాథ్ సార్కి ఇచ్చేసి నాకు అనిపించింది అక్కడికి పోయినాక పాపం సార్ వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు. ఏదైనా కానీ సార్ కోని కోసం కాదు కదా, మనందరి కోసం కదా, లోక కళ్యాణం కోసము. అందుకోసమని నా వంతు సహాయం అందించి వచ్చినాను మేడం. అందుకోసమే చెప్పినాను, అనంతపూర్ వచ్చినా గానీ ఎంతన్నారని నేను పెట్టుకుంటాను భోజనానికి, అన్నదానానికి అని చెప్పినాను మేడం నేను. మనకు మెయిన్ ఖర్చు అక్కడే వస్తుంది మేడం. కాబట్టి మేడం, మీరు ఆ బరువు దించేశారు. ఆ? మెయిన్ ఖర్చు అక్కడే వస్తుంది సార్ అదే వాళ్ళకు. అదే కదా మేడం, అదే కదా. ఆ బరువు దించేసినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా వాటికి పెద్ద విషయం కాదు. అదే మేడం, కాబట్టి అనంతపూర్ లో పెట్టి చెప్పినా. ఆయన తనకు ఇప్పుడు ఒక 2 లక్షలు 2.5 లక్షలు తన జీతం లాగా అయితే, అదే 2 లక్షలు సంస్థ ఖర్చు పెట్టి 50,000 ఇంటికి పెట్టుకుంటాడండి. విన్నాను మేడం నేను. అలాంటి వ్యక్తి. పిల్లలకు పాపము చాలా ఇది అనిపిస్తుంది, ఎంత సార్ ఎంత ఇది చేస్తున్నాడు చూడు. ఎవరు పెడతారు మేడం ఇప్పుడు చెప్పు? స్వార్థమే కదా, ఎవరికైనా కానీ స్వార్థం ఉంటుంది కదా. ఆ? ఇప్పుడు సార్ అక్కడ మనకు వచ్చిన పర్పస్ ఏంది అని తెలుసుకునేసినారండి వాళ్ళు. అదే కదా. ఎందుకోసం వచ్చినాము, మా జీవిత ధ్యేయం ఏంటి అని ఒకసారి తెలుసుకున్నాక ఇంకా దాని మీద పోరాడతారు. కానీ అదే ప్రాపంచికంలో అన్నమాట. ఆయన లక్ష్యం ఏంటో ఆయన తెలుసుకున్నారు. ఏ పని మీద భూమి మీదకి వచ్చిన ఇది నా పని తెలుసుకున్నారు కాబట్టి దానికే మొత్తం అంతా కూడా కేటాయిస్తారు. కేటాయించినాడు ఫ్యామిలీ. అస్సలు ఇంకా సార్ అంతా ఇంకా ఇదే ఉంటుంది పాపం సార్కి ఇంకా. అంతే. ఇప్పటికీ తెలుగు ప్రాంతాల్లో 2 చోట్లనే జరిగింది, కానీ కన్నడ ప్రాంతంలో మొదలు పెట్టినాక 17 ప్రాంతాల్లో చేశారండి. 17 ప్రోగ్రామ్స్ ఇచ్చారు అప్పుడు సార్. తెలియదు కదా మేడం, మనకి ఏం తెలియదు. ఆంధ్రాలో మొన్ననే అంట కదా ఫస్ట్ టైం పెట్టినారు. ఆంధ్రాలో, మన తెలంగాణలో మనం సెప్టెంబర్ లో జరిగింది, మన కడతాలో జరిగింది. ఇప్పుడు ఇది రెండో. కాదు మేడం, డిసెంబర్ లో వచ్చినాం మేము దీంట్లోకి, మహాతర్ ఫౌండేషన్ లోకి. డిసెంబరు అంటే జనవరి 1వ తేదీ నుంచే కదా మేడం జరిగేది క్లాస్. జాయిన్ జనవరి 1వ తేదీ నుంచే. అంతవరకు తెలియదు మాకు ఆ మహావతార్ ఫౌండేషన్ తెలియదు. ఆ కొంతలోనే నాకు ఏమైందో ఏమో నాకైతే చాలా నచ్చేసింది మేడం, అద్భుతంగా నా మనసుకు. అందుకోసం సార్ కూడా ఇది అరుణాచలం కూడా అడిగినాం కదా మేడం మేము. మొన్న సురేష్ సార్ అడిగినాను, సురేష్ సార్ కూడా వచ్చినాడు కదా. సురేష్ సార్ని అడిగినాను కదా మేడం నేను, ఇట్లా అంటే రంగనాథ్ సార్ కంటే రంగనాథ్ సార్ తో కూడా అడిగినాను నేను మళ్ళా డైరెక్ట్. అరుణాచలం అంటే పెడదాం లేండమ్మా కొద్దిగా ఇంకా అని చెప్పేసి అది కూడా అన్నాడు. అరుణాచలం కూడా బాగుంటది అని చెప్పినాడు సార్. అక్కడ ఏంటంటే సార్ యొక్క షెడ్యూల్ ను బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి అదే సార్ ఎట్లా చెప్తుంటే మేడం మనది ఏం లేదు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చిన్న మనకు తగ్గట్టు మనం హెల్ప్ చేయాలి మేడం, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరం కూడా. నేనైతే అదే కోరుకుంటాను మేడం, అందరినీ కూడా నేను అదే చెప్పినాను. సార్ ఇంత కష్టపడుతున్నాడు, మన వంతు ఏదైనా కానీ స్వచ్ఛందంగా చేయాల, అంతే. అడక్కోకుండా కానీ స్వచ్ఛందంగా చేస్తే అది మనము నిజమైన ఇది వస్తుంది మేడం. అంతే కదా? అంతే, ఖచ్చితంగా అంతే.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఈరోజు మనకు అద్భుతమైన ధ్యానాన్ని చేయించడము, అలాగే అందరితో అద్భుతమైన అనుభూతులు పొందించిన పిరమిడ్ మాస్టర్ అయిన ఓం ప్రకాశం గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు సెషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరి అనుభూతులు, ఎక్స్పీరియన్స్, అలాగే ప్రతి ఒక్కరికి చాలా అద్భుతంగా అనిపించింది. ఇంత మంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సర్లే మేడం. రేపు మార్నింగ్ సెషన్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.